పల్నాడు జిల్లా నర్సరావుపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే చదలవాడ సవాల్కు చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని గోపిరెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తనను హౌస్ అరెస్ట్ చేయటం చాలా బాధను కలిగించిందన్నారు ఆయన. ఎమ్మెల్యే అన్ని ఏర్పాట్లు చేసి చర్చకు సిద్ధమని చెప్పినా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలకు అరవింద్ బాబు కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. గోపిరెడ్డి సవాల్కు సిద్ధంగా ఉన్నానని అరవింద్ బాబు స్పష్టం చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా గోపిరెడ్డిని పోలీసుల అరెస్ట్ చేశారని, నర్సరావుపేట అభివృద్ధిపై చర్చకు సిద్ధమని అన్నారు అరవింద్ బాబు. స్వీకరించి నేను కూడా సిద్ధం అని చెప్పి ప్రకటన చేశాము. నిన్న సాయంత్రం నుంచే పోలీసులు పంపించి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు. నన్ను పై నుంచి కింద కూడా తిప్పుకున్న, కనీసం మీడియాతో కూడా మాట్లాడకుండా ఈరోజు పోలీసులు ఈ విధంగా హౌస్ అరెస్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. నేను ఒకటే చెప్తాను, ఎమ్మెల్యే గారు మీరేం చెప్పారు, నేను అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పి ఈ విధంగా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి అంటే ఏం ఏర్పాట్లు చేస్తున్నారు మీరు? కాబట్టి ఇదంతా కూడా నాటకం, ఊటకం. మీ దగ్గరికి ఎవరు నాయకులు రావట్లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు మా దగ్గరికి రావట్లేదు, నాయకులంతా విస్మరించారని చెప్పి ఈ యొక్క ఛాలెంజ్ విసిరి ఈ బండారం బయటపడే కార్యక్రమం విషయంలో ఇప్పుడు పోలీసులు తీసుకెళ్ళి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయించే కార్యక్రమం. ఇదంతా కూడా నీ చేతకంటున్నాం. మీరేం అభివృద్ధి చేయలేదు నర్సరావుపేట, అది వాస్తవం. నీకేమీ లేదు కదా, విషయం చెప్పుకోవడానికి ఏమీ లేక పోలీసులు మా మీద ఉసిగల్పించి ఇక్కడ మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసే కార్యక్రమం చేశారు. ఇదిగో లెక్కలతో సహా వచ్చాం. నేను ఒక్కనే వస్తానని చెప్పాను, మా కార్యకర్తలు కూడా రాదని చెప్పాను. నేను ఒక్కనే పోలీస్ వెహికల్లోనే వచ్చి నీకు సమాధానం చెప్పడానికి నేను అన్ని కూడా సిద్ధం చేసుకున్నాం. మేము దాదాపు 4,000 రైట్. ఇక ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వివరాలు